22,000 ఎంహెచ్ ఇది ఇప్పటివరకు మనం మార్కెట్లో యూజ్ చేస్తున్నది, అందరూ యూజ్ చేసేది కూడా. అయితే ఇదే బ్రాండ్లో మనకి 30,000 మార్కెట్లోకి రిలీజ్ అయింది. సో ఇవాళ మనం 30,000 ఎంహెచ్ బ్యాటరీతో మనం ఫ్లై చేయబోతున్నాము. 6th ట్యాంక్ మనం ఫిల్ చేయబోతున్నామండి. చూడండి, 6th ట్యాంక్ మనం ఫిల్ చేయబోతున్నాం. అయిపోయింది. మీరు చూడొచ్చు, ప్రతి ట్యాంక్ మనం ఎగ్జాక్ట్గా దగ్గర 11 లీటర్లు అయితే స్ప్రే చేసామండి. హాయ్ అండి, నా పేరు మహేష్. మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్. డ్రోన్ యొక్క ఫ్లైట్ టైం పెరగడానికి లేదా ఎక్కువ ట్యాంక్ స్ప్రే చేయడానికి అసలు మొదటగా కావాల్సింది హై కెపాసిటీ బ్యాటరీ. మార్కెట్లో ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నది 22,000 ఎంహెచ్ బ్యాటరీ. రీసెంట్గా ఒక లాస్ట్ ఇయర్ మనం కానీ అబ్జర్వ్ చేస్తే హియర్విన్ బ్రాండ్ బాగా ఫేమస్ అయిందండి. దగ్గర ఒక 90% మార్కెట్ మొత్తం హియర్విన్ బ్రాండే కవర్ అయింది. అయితే ఇప్పుడు అదే హియర్విన్ బ్రాండ్లో మనకి 30,000 ఎంహెచ్ బ్యాటరీ కూడా రిలీజ్ అయింది. సో ఇవాళ మనము 30,000 ఎంహెచ్ బ్యాటరీతో ఫ్లై చేయబోతున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 22,000 ఎంహెచ్ ఇది ఇప్పటివరకు మనం మార్కెట్లో యూజ్ చేస్తున్నది, అందరూ యూజ్ చేసేది కూడా. అయితే ఇదే బ్రాండ్లో మనకి 30,000 మార్కెట్లోకి రిలీజ్ అయింది. సో ఇవాళ మనం 30,000 ఎంహెచ్ బ్యాటరీతో మనం ఫ్లై చేయబోతున్నాము యూజింగ్ X9 డ్రోన్. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ట్యాంక్ అయితే ఫిల్ చేస్తున్నాము. కంప్లీట్గా ట్యాంక్ ఫిల్ చేస్తాము. సో ఇది ఫస్ట్ ట్యాంక్ అనమాట. సో చూసారు కదండి, బ్యాటరీ ఇన్స్టాల్ చేసాము, అలానే ట్యాంక్ కూడా ఫిల్ చేసాము. ఇప్పుడు టేక్ ఆఫ్ అయితే చేయబోతున్నాము. ఓకే, Pump open. Pump closed. Battery voltage armed. Battery voltage 48.1, altitude. Pump open. Altitude 2.0, speed 6. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం ఫస్ట్ ట్యాంక్ అయితే స్ప్రే చేస్తున్నాము. Battery voltage 46.9, altitude 2.2. Forward. సో ఫస్ట్ ట్యాంక్ అయితే కంప్లీట్ అయిందండి. వెంటనే ల్యాండ్ చేద్దాం. Attitude. Battery voltage 47.0, altitude. Pump closed. Disarm. సో ఫస్ట్ ట్యాంక్ మనకి స్ప్రే చేయడానికి 3 నిమిషాల 14 సెకండ్లు పట్టింది. సో బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 48.3 ఉందండి. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ ట్యాంక్ కంప్లీట్ అయింది. బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 48.4 ఉందండి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ట్యాంక్ ఫ్లై చేద్దాం. సో చూస్తున్నారు కదండి, సెకండ్ ట్యాంక్ ఫిల్ చేస్తున్నాము. ఇప్పుడు సెకండ్ ట్యాంక్ ఫ్లై చేయబోతున్నాము. సో ఒకసారి మనము ఎప్పుడు కూడా ఫ్లై చేసే ముందు ఒకసారి పంప్ ఆన్ చేసుకుంటామండి. ఎందుకంటే అన్ని స్ప్రేలో నుంచి స్ప్రే వస్తుందా లేదా అని కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఓకే, సెకండ్ ట్యాంక్ ఫ్లై చేయబోతున్నాము. ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 48.5. Armed.
Pump open. Battery voltage 46.2, altitude 1.7, speed 2.6. సో సెకండ్ ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే. Battery voltage 45.3, altitude 2.1, attitude. సెకండ్ ట్యాంక్ కంప్లీట్ అయింది. 3 minutes 9 seconds అయితే పట్టింది. సో బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 46.6. ఓకే. సో ఇప్పుడు మనం 2 ట్యాంక్స్ వరకు మనం ఫ్లై చేసాము. ప్రజెంట్ వోల్టేజ్ వచ్చేసి 46.6 అండి. ఓకే. సో ఇప్పుడు మన వాళ్ళు థర్డ్ ట్యాంక్ ఫిల్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన ఇప్పుడు ట్యాంక్ డిశ్చార్జ్ చేసింది వచ్చేసి 10.9 లీటర్స్ అండి ఎగ్జాక్ట్గా. అంటే దగ్గర దగ్గర 11 లీటర్లు ఇప్పుడు మనం స్ప్రే చేసాము. అంటే ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ మనం ఫిల్ చేస్తున్నాము. మనం థర్డ్ ట్యాంక్ ఫ్లై చేయడానికి రెడీగా ఉన్నాము. మరియు స్క్రీన్ పైన చూడొచ్చు ప్రజెంట్ వోల్టేజ్ వచ్చేసి 46.9 ఉందండి. సో యాజ్ యూజువల్గా మనం ల్యాండ్ చేసిన కొంచెం సేపటికి వోల్టేజ్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతుంది. సో అందువల్ల 46.9 అయితే ప్రజెంట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 47 ఉంది. ఓకే. సో చాలా మందికి అయితే ఒక డౌట్ ఉండొచ్చండి. ఏంటంటే X9 డ్రోన్కి ఎంత విడ్త్ తీసుకోవచ్చని. మనం ఫ్లై చేసింది X9 డ్రోన్ కాబట్టి మినిమం మీరు ఒక 5 meters విడ్త్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చండి. సో ఈ విడ్త్ అనేది కంప్లీట్గా డ్రోన్ పైన ఆధారపడుతుంది. X6 డ్రోన్కి ఒక విడ్త్ ఉంటుంది, X8 డ్రోన్కి ఒక విడ్త్ ఉంటుంది. ఇది X9 కాబట్టి మీరు మినిమం టు మినిమం 5 meters అయితే మీరు మినిమం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం థర్డ్ ట్యాంక్ అయితే ఫ్లై చేస్తూ ఉన్నాము. ప్రజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 43.6 అండి. సో థర్డ్ ట్యాంక్ కూడా అయిపోయింది. వెంటనే ల్యాండ్ చేసేద్దాం. సో థర్డ్ ట్యాంక్ ఇప్పుడే ఫినిష్ అయిందండి. ప్రజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు 45.3. సో 3 ట్యాంక్స్ మనం స్ప్రే చేసిన తర్వాత 45.3 అయితే వోల్టేజ్ అయితే వచ్చింది. సో వెంటనే మీకు ఒక డౌట్ కూడా రావచ్చండి. ఏంటంటే 22,000 mAh బ్యాటరీలో కూడా మనం స్ప్రే చేస్తే ఆఫ్టర్ 3 ట్యాంక్స్ తర్వాత మనం కానీ స్ప్రే చేస్తే ఇదే బ్యాటరీ వోల్టేజ్ కూడా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చండి. అవునండి, ఎగ్జాక్ట్గా మీరు X8 డ్రోన్లో ఫ్లై చేసినా ఏ డ్రోన్లో ఫ్లై చేసినా సరే మీరు యూజింగ్ 22,000 mAh బ్యాటరీతో మీరు ఫ్లై చేసిన 3 ట్యాంకుల తర్వాత మనందరికీ తెలుసు యాజ్ యూజువల్గా 45 volts అయితే వస్తుంది. కానీ ఇక్కడే 22,000 mAh బ్యాటరీకి 30,000 mAh బ్యాటరీకి ఉండే డిఫరెన్స్ అండి. ఇక్కడ వరకే 20,000 mAh బ్యాటరీ అనేది విత్స్టాండ్ అవుతుంది. దీని తర్వాత మీరు కానీ ఫ్లై చేస్తే సెల్ డౌన్ అవ్వడమో బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వడమో జరుగుతుంది. ఏ దాంట్లో 22,000 mAh బ్యాటరీలో. కానీ 30,000 mAh బ్యాటరీ విత్స్టాండ్ అవుతుందండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ హయ్యర్ mAh. ఓకే. సో ఇది మనం ఇప్పుడు లైవ్లో చూడబోతున్నాము. ఏంటి? సో ఫోర్త్ ట్యాంక్ కూడా ఆల్రెడీ ఫిల్ చేసాము. ఇంకా ఫ్లై చేయడానికి రెడీగా ఉన్నాము. ఓకే. సో బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు 45.5. ఓకే.
సో ఫోర్త్ ట్యాంక్ కంప్లీట్ చేయడానికి మనకైతే 3 minutes 22 seconds టైం అయితే పట్టింది. అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 44.2 అండి. ఓకే, సో 4 ట్యాంక్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం 5th ట్యాంక్ చేయబోతున్నాము. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనము 5th ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాము. అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 44.4 అండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన కానీ బ్యాటరీ వోల్టేజ్ కానీ గమనిస్తే 44.4 ఉందండి. ఎగ్జాక్ట్గా బ్యాటరీ యొక్క లో వోల్టేజ్. దీని తర్వాత మనం బ్యాటరీ కానీ ఫ్లై చేస్తే బ్యాటరీ ఓవర్ డిశ్చార్జ్ అవ్వడము, ఒక సెల్ కంప్లీట్గా డౌన్ అవ్వడము, బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వడం అనేది జరుగుతాయండి. అది కేవలం 22,000 mAh బ్యాటరీ వరకు మాత్రమే జరుగుతుంది. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ పెరగడం వల్ల మనకి అడ్వాంటేజ్ అండి. మనం ఇంకా లోయర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం 5th ట్యాంక్ని ఫ్లై చేయబోతున్నాము. అదే 20,000 mAh బ్యాటరీ అయితే మనం ఇక్కడితో ఆపేస్తామండి. ఇది 30,000 mAh బ్యాటరీ కాబట్టి మనం ఇంకా ఫ్లై చేయగలం. ఓకే, సో ఇప్పుడు 5th ట్యాంక్ మనం టేక్ ఆఫ్ చేయబోతున్నాం. సో 5th ట్యాంక్ మనం అయితే టేక్ ఆఫ్ చేసామండి. మీరు స్క్రీన్ పైన బ్యాటరీ వోల్టేజ్ కూడా గమనించవచ్చు. సో ట్యాంక్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోవచ్చిందండి. యా, అయిపోయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే బ్యాటరీ యొక్క వోల్టేజ్ వచ్చేసి 41.7 అండి. ఈ వోల్టేజ్ దగ్గర నార్మల్ 20,000 mAh బ్యాటరీ అయితే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుంది ఇన్స్టెంట్గా. సో ఇది కేవలం 30,000 mAh బ్యాటరీ వల్ల ఇంకా విత్స్టాండ్ అయ్యింది. సో మనం డ్రోన్ అయితే ల్యాండ్ చేద్దాము. సో మీరు చూడొచ్చు 5th ట్యాంక్ వచ్చేసి మనకి 3 నిమిషాల 33 సెకండ్ల టైం పట్టింది. అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 43. ఓకే, సో అగైన్ మనం ఇంకొక ట్యాంక్ కూడా మనం ఫ్లై చేయొచ్చు ఈజీగా. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం 6th ట్యాంక్ మనం ఫిల్ చేయబోతున్నామండి. చూడండి, 6th ట్యాంక్ అయితే మనం ఫిల్ చేసాము. ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ 43.3 ఉంది. మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇప్పుడు టేక్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో చూస్తున్నారు కదండి, ఇదే 22,000 mAh బ్యాటరీ కానీ అయ్యుంటే ఈ పాటికి బ్యాటరీ వోల్టేజ్ ఫాస్ట్గా డ్రాప్ అవుతుందండి. ఖచ్చితంగా దగ్గర 34 కూడా పడిపోతుంది. కేవలం ఇది 30,000 mAh బ్యాటరీ అవ్వడం వల్ల మాత్రమే బ్యాటరీ అనేది విత్స్టాండ్ అయింది వోల్టేజ్. మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ప్రజెంట్ బ్యాటరీ వోల్టేజ్ అనేది ఇంకా కిందకి పడకుండా 40.6 దగ్గరే ఆగుంది. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ 6th ట్యాంక్ మనం ఫ్లై చేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని 22,000 mAh బ్యాటరీస్లో కానీ మీ దగ్గర ఉన్న 20,000 mAh బ్యాటరీస్లో కానీ ట్రై చేయొద్దు. ఇది కేవలం హై కెపాసిటీ బ్యాటరీస్కి మాత్రమే. అది 27,000 mAh కానీ లేదా 30,000 mAh కానీ లేదా 32,000 mAh బ్యాటరీస్ మీద మీరు ట్రై చేయొచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ దగ్గర ఉన్న 22,000 mAh బ్యాటరీస్తో కానీ మీరు కానీ ఈ విధంగా ట్రై చేశారు అంటే బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయితే అయిపోతుంది. సో 6th ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. యా, అయిపోయింది. మీరు చూడొచ్చు, ప్రతి ట్యాంక్ మనం ఎగ్జాక్ట్గా దగ్గర 11 లీటర్లు అయితే స్ప్రే చేసామండి.
సిక్స్త్ ట్యాంక్ స్ప్రే చేయడానికి మనకు పట్టిన టైం వచ్చేసి 3 నిమిషాల 22 సెకండ్లు అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 41.9 అంటే 42 వోల్ట్స్ అండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మీరు మీ దగ్గరున్న 22,000 mAh బ్యాటరీస్తో మీరు ట్రై చేయకండి. మీ బ్యాటరీస్ కంప్లీట్గా పాడవుతాయి. ఇది కేవలం 30,000 mAh బ్యాటరీస్లోనే వర్క్ అవుతుంది. ఓకే, సో చూసారు కదండి, 30,000 mAh బ్యాటరీస్తో మనము దగ్గర 6 ట్యాంక్స్ అయితే మనం కంప్లీట్గా ఫ్లై చేసాము. యావరేజ్గా ఒక్కొక్క ట్యాంక్ ఫ్లైట్ టైం వచ్చేసి 3 నిమిషాలండి. 3 నిమిషాల పైనే స్ప్రే చేసినాము. అండ్ మనం ఏ వోల్టేజ్ వరకు ఫ్లై చేసామంటే 40 వోల్ట్స్ వరకు మనం ఫ్లై చేసామండి. ఫ్లయింగ్లో బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 40 వరకు రీచ్ అయిందండి. 40.5 40.6 వరకు రీచ్ అయింది. సో దీనికి మించి మనం కానీ ఇంకా తగ్గించి కానీ ఫ్లై చేస్తే బ్యాటరీ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఓకే, సో చూసారు కదండి, ఇదే X9 డ్రోన్లో మనం 22,000 mAh బ్యాటరీ కానీ యూజ్ చేసుంటే మనకి 4 ట్యాంక్స్ వచ్చుంటాయండి. ఇక్కడ మనం 30,000 mAh బ్యాటరీ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రాగా ఇంకో 2 ట్యాంక్స్ అయితే వచ్చాయి. ఓకే, సో అందులో మనము 22,000 mAh బ్యాటరీని కేవలం 43 వోల్ట్స్ వరకే మనం యూజ్ చేస్తామండి. అంటే ఫ్లయింగ్లో ఉన్నప్పుడు 43 దాటి మనం ఫ్లై చేయమండి. ఇఫ్ ఇన్ కేస్ అలా ఫ్లై చేసినట్లయితే బ్యాటరీ అనేది ఓవర్ డిశ్చార్జ్ అవుతుంది. ఒకేసారి ఒక సెల్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోతుంది, ఆ బ్యాటరీ డెడ్ అయిపోతుంది. కానీ ఇవి 30,000 mAh కెపాసిటీ, ఐ మీన్ హయ్యర్ కెపాసిటీ అవ్వడం వల్ల మాత్రమే బ్యాటరీ ఇంకా విత్స్టాండ్ అవుతుందండి. ఓకే, సో కంపెనీ వాళ్ళు మనకి రికమెండ్ చేసిన వోల్టేజ్ వచ్చేసి 40 వోల్ట్స్ అండి. ఓకే, సో మనం ఈ వోల్టేజ్ ప్రకారం ఇప్పుడు మనం ఫ్లై చేయడం జరిగింది. ఇందులో మనకి 6 ట్యాంక్స్ అయితే వచ్చాయండి. సో 30,000 mAh బ్యాటరీస్ కావాలనుకుంటున్న వాళ్ళు పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.